Good afternoon to one and all. I am dealing with the course of Power Plant Engineering, and that today's topic is pressurized nuclear reactor and boiling water nuclear reactor. Outline of my presentation is pressurized nuclear reactor, boiling water nuclear reactor. In that ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో మన క్లాసిఫికేషన్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ చూసాం కదండి. సో ఆల్రెడీ ప్రెషరైజ్డ్ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్ గురించి స్టడీ చేసామండి. సో అగైన్ మనం ఒకసారి డిస్కస్ చేసుకుందామండి. సో స్కిమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ ఎ ప్రెషరైజ్డ్ వాటర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఓకేనండి. సో దిస్ ఈస్ ద రియాక్టర్ అండి. సో ఈ రియాక్టర్లో మనకి కంపోనెంట్స్ ఏంటండి, కంట్రోల్ రాడ్స్, ఫ్యూయల్ రాడ్స్ మనం ఇమ్మర్స్ చేస్తాము. అండ్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ నుంచి మనకి హాట్ గ్యాసెస్ అనేవి వస్తాయండి. సో ఈ హాట్ వాటర్ అనేది మనం హై ప్రెషర్ ప్రైమరీ లూప్ నుంచి సెకండరీ లూప్కి సెండ్ చేస్తామండి. సో ఇక్కడ మనకి వాటర్ అనేది హాట్ గ్యాసెస్ పాస్ చేసుకుంటే స్ట్రీమ్ కింద కన్వర్ట్ అవుతుందండి. స్ట్రీమ్ అనేది హై ప్రెషర్ తోటి టర్బైన్ లోకి ఎంటర్ అవుతుందండి. సో మనకి ప్రెషర్ అనేది రెడ్యూస్ అయ్యి లో ప్రెషర్ టర్బైన్ లోకి వెళ్తుందండి. సో లో ప్రెషర్ టర్బైన్స్ నుంచి మనకి జనరేటర్ కనెక్ట్ చేసుకొని ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటామండి. ఓకే. సో ఈ టర్బైన్స్ నుంచి మనకి ఏమవుతుందంటే కొంత వాటర్ అనేది మనకి వర్క్ జరిగిన తర్వాత కొంత స్టీమ్ అనేది ఉంటుందండి. ఆ స్టీమ్ ని మనం ఏం చేస్తామండి, అగైన్ కూలెంట్ తోటి పాస్ చేసుకొని అగైన్ వాటర్ కింద యూజ్ చేసుకుంటామండి. సో మనకి ఇక్కడ వచ్చిన హై ప్రెషర్ హై టెంపరేచర్ వాటర్ అనేది మనం కూలెంట్స్ తో పాస్ చేసుకున్న తర్వాత, అంటే మనకి వాటర్ అండ్ స్టీమ్ ఆఫ్ హై ప్రెషర్ అనేది రెండింటికి మధ్య హీట్ అనేది ఎక్స్చేంజ్ అయిన తర్వాత కూలెంట్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి మన కూలెంట్ అనేది అవుట్ సైడ్ పాస్ చేసుకుంటామండి. స్టీమ్ ఈస్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ కింద కన్వర్ట్ అవుతుందండి. సో ఏ టైప్ ఆఫ్ వాటర్ అండి, లో వాటర్ ప్రెషర్ కింద తీసుకుంటామండి. సో ఈ లో వాటర్ ప్రెషర్ని అగైన్ మనం స్టీమ్ జనరేటర్కి యూజ్ చేస్తామండి. సో స్టీమ్ జనరేటర్కి పాస్ చేసుకోవాలంటే మనకి ఎక్స్టర్నల్ సోర్స్ అనేది కావాలండి. సో ఎక్స్టర్నల్ సోర్స్ని మనం పంప్ యూజ్ చేసుకుంటామండి. సో పంప్ని యూజ్ చేసుకుంటే ఇక్కడ ప్రెషర్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో సెకండరీ లూప్లో లో వాటర్ ప్రెషర్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ హై వాటర్ ప్రెషర్ కింద కన్వర్ట్ అవుతుందండి. సో ఇక్కడ మనకి స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది కదండి. సో అగైన్ ఇక్కడ వాటర్ అనేది మనకి ప్రైమరీ లూప్లోకి సెండ్ చేసుకోవడానికి అగైన్ వాటర్ పంప్ని యూజ్ చేస్తామండి. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తాము అంటే, ఓకే, హై ప్రెషర్ హై టెంపరేచర్ హై ప్రెషర్ లో టెంపరేచర్ వాటర్ని అగైన్ మనకి రియాక్టర్కి సెండ్ చేసుకొని ప్రాసెస్ అనేది రీసైక్లింగ్ చేసుకుంటామండి. ఓకే. నెక్స్ట్, pressurized water reactor. The pressurized water reactor belongs to the light water type. The moderator and coolant are both light water. It can be seen in the figure that the cooling water circulates in two loops which are fully separated from each other. Okay, Nandi? సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తానండి, ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ అనేది లైట్ వాటర్ టైప్ లో వన్ ఆఫ్ ద టైప్ అండి. సో ఇక్కడ మనకి మోడరేటర్ అండ్ కూలెంట్ వచ్చేటప్పటికి సేమ్ ఒకే మెటీరియల్ కన్సిడర్ చేసుకుంటాం. వాటర్ అది మోడరేటర్ అండ్ కూలెంట్ వచ్చేటప్పటికి మనం ఇక్కడ లైట్ వాటర్ యూస్ చేస్తామండి. సో లైట్ వాటర్ మీన్స్ H2O వాటర్ పార్టికల్స్ అనేవి యూస్ చేస్తాం. ఇట్ కెన్ బి సీన్ ఇన్ ద ఫిగర్. సో మనకి ఇచ్చిన డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేసుకుంటే కూలింగ్ వాటర్ ని మనం ఇక్కడ టూ లూప్స్ లో మనం సపరేట్ చేసుకుంటున్నాం అండి. సో ప్రైమరీ లూప్ అండ్ సెకండరీ లూప్ అని డిస్కస్ చేసుకున్నాం కదండి. సో ఇక్కడ ప్రైమరీ లూప్ అండ్ సెకండరీ లూప్ కి మన కూలింగ్ వాటర్ అనేది లైట్ వాటర్ ని మనం సర్క్యులేట్ చేసుకొని సపరేట్ చేసుకుంటాం అండి. ఓకే. ద primary circuit water, that is dark blue, is continuously kept at a high pressure and therefore it cannot boil even at a high operating temperature, hence the name of the type. సో ఇప్పుడు మనకి ప్రైమరీ సర్క్యూట్ లో అబ్జర్వ్ చేస్తానండి, ప్రైమరీ సర్క్యూట్ లో డార్క్ బ్లూ ఉంది కదండి. సో ఈ డార్క్ బ్లూ అనేది మనకి కంటిన్యూషన్ గా మనకి హై ప్రెషర్ తోటి రిప్రజెంట్ చేసుకుంటాం. సో హై ప్రెషర్ తోటి మనకు ఉంటుంది, కానీ వాటర్ అనేది మనకి ఇక్కడ బాయిల్ అవ్వదండి. సో మనకి ఇక్కడ హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్, హై ఆపరేటింగ్ టెంపరేచర్స్ అనేవి మెయింటైన్ చేస్తుందండి. ఓకే. The primary circuit water transfer its heat to the secondary circuit water in the small tubes of the steam generator. It cools down and returns the reactor vessel at a lower temperature. సో ప్రైమరీ సర్క్యూట్ వాటర్ ని మనం అగైన్ సెకండరీ సర్క్యూట్ వాటర్ కి పాస్ చేసుకుంటామండి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ ట్యూబ్స్ ఆఫ్ స్టీమ్ జనరేటర్ తోటి మనం సెండ్ చేసుకుంటామండి. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే అంటే కూల్ అయ్యి మనకి అగైన్ మనకి రియాక్టర్ వెజల్ ఎట్ ఏ లోయర్ టెంపరేచర్ కి మనకి అటైన్ అవుతుందండి. Since the secondary circuit pressure is much lower than that of the primary circuit, the secondary circuit water is the steam generator or starts the boiler, that is red. సో ఇక్కడ మనకి సెకండరీ సర్క్యూట్ దగ్గర నుంచి ప్రెషర్ అనేది లోయర్ దాన్ ద ప్రైమరీ సర్క్యూట్ అనేది మనకి అటైన్ అవుతుంది కదండి. సో సెకండరీ సర్క్యూట్ లో మనకి వాటర్ అనేది స్టీమ్ జనరేటర్ ని యూజ్ చేసుకొని బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో మనకి
సెకండరీ సర్క్యూట్ లో మనకి బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ద స్ట్రీమ్ గోస్ ఫ్రమ్ హియర్ టు ద టర్బైన్ which has a high and low pressure stages. When steam leaves the turbine, it becomes liquid again in the condenser, from where it can be pumped back to the steam generator after preheating. సో మనం స్టీమ్ అనేది టర్బైన్స్ కి పాస్ చేసుకుంటాం కదండి. సో పాస్ చేసుకునేటప్పుడు హై ప్రెషర్ అండ్ లో ప్రెషర్ స్టేజెస్ అనేవి యూజ్ చేస్తామండి. సో స్టీమ్ అనేది టర్బైన్స్ నుంచి లీవ్ అయ్యేటప్పుడు అగైన్ లిక్విడ్ కింద కండెన్సర్ కింద కన్వర్ట్ అయ్యి కండెన్సర్ లో లిక్విడ్ కింద కన్వర్ట్ చేసుకొని స్ట్రీమ్ ని అగైన్ మనం వాటర్, ఈ లో ప్రెషర్ వాటర్ ని మనం పంప్ చేసుకుంటామండి స్టీమ్ జనరేటర్ కి. ఆఫ్టర్ ప్రీ హీటింగ్ పాస్ చేసుకుంటాం. నార్మల్లీ ద ప్రైమరీ అండ్ సెకండరీ సర్క్యూట్ వాటర్ కెనాట్ మిక్స్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తేనండి ప్రైమరీ అండ్ సెకండరీ సర్క్యూట్ వాటర్ మనం ఎక్కడ మిక్స్ అవ్వదండి. In this way, it can be achieved that only potentially radioactive material that gets into the primary water should stay in the primary loop and cannot get in the turbine and the condenser. సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తేనండి మనకి రేడియో యాక్టివ్ అంటే న్యూక్లియర్ ఫ్యూయల్స్ నుంచి మనకు వచ్చే వేస్ట్ ఏమంటామండి, రేడియో యాక్టివ్ వేస్ట్ అంటాం కదండి. సో ఈ రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది ప్రైమరీ వాటర్ ని యూజ్ చేసుకొని ప్రైమరీ లూప్ నుంచి మనం కలెక్ట్ చేసుకుంటామండి. అగైన్ ఈ రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది మనకి టర్బైన్ అండ్ కండెన్సర్ కి మెటీరియల్ అనేది మనకి పాస్ అవుతుంది. దిస్ ఈస్ అ బ్యారియర్ టు ప్రివెంట్ ద రేడియో యాక్టివ్ కంటామినేట్ ఫ్రమ్ గెటింగ్ అవుట్. సో మనకి ఇక్కడ ప్రైమరీ సర్క్యూట్ అనేది ప్రైమరీ లూప్ అనేది ఒక బ్యారియర్ కింద కనెక్ట్ చేస్తుందండి. సో రేడియో యాక్టివ్ మెటీరియల్ అనేది మనకి అవుట్ అవ్వకు రియాక్టర్ అవుట్ సైడ్ లేకుండా మనకి బ్యారియర్ కింద యాక్ట్ చేస్తుందండి. ఇన్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ ద ఫ్యూయల్ ఈజ్ యూజువల్లీ లో, that is 3 to 4% enriched uranium oxide, sometimes uranium and palladium oxide mixtures. సో మనకి ఇక్కడ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ లో ఫ్యూయల్ అనేది యూజువల్లీ లో టెంపరేచర్స్ అనేవి ఉంటాయండి. సో ఎంత లోగా ఉంటుంది అంటే 3 to 4% అనేవి లోగా ఉంటుందండి. సో అలాంటి లోలో మనం యూజ్ చేసిన ఫ్యూయల్స్ ఏమేమి ఫ్యూయల్స్ అంటే అండి, ఎన్రిచ్డ్ యురేనియం ఆక్సైడ్స్ ని ఓకే ఎక్కువగా యూజ్ చేస్తాం. అండ్ సమ్ టైమ్స్ మనం ఎక్కువగా యురేనియం పొలాటియం ఆక్సైడ్ మిక్స్చర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో మనం ఫ్యూయల్స్ యురేనియం ఆక్సైడ్, యురేనియం అండ్ పొలాటియం ఆక్సైడ్ మిక్స్చర్స్ MOX ని యూజ్ చేసుకుంటాం. In today's BWRs, the primary pressure is usually 120 to 160 bars, while the outlet temperature of the coolant is 300 to 320 degrees centigrade. ఇన్ జనరల్ గా మనం యూజ్ చేసుకుంటున్న ప్రెసెంట్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ లో ప్రైమరీ ప్రెషర్ వచ్చేటప్పటికి యూజువల్లీ 120 to 160 బార్స్ వరకు ఉంటుందండి. అండ్ అవుట్లెట్ టెంపరేచర్ ఆఫ్ కూలెంట్ వచ్చేటప్పటికి 300 to 320 degrees centigrade. Pressurized water reactor is the most widespread reactor type in the world. They give about 64% of the total power of the presently operating nuclear power plants. So pressurized వాటర్ రియాక్టర్ వచ్చేటప్పటికి మనం మెయిన్ గా యూజ్ చేస్తున్న రియాక్టర్ వరల్డ్ మొత్తం మీద ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడం కోసం PWRఏ యూజ్ చేసుకుంటామండి. సో మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ ని యూజ్ చేసుకొని కన్జ్యూమ్ చేసుకున్న పవర్స్ లో మనకి 64% వచ్చేటప్పటికి PWR మనకి కన్జ్యూమ్ చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ డైమెన్షన్స్ ఆఫ్ ఏ టిపికల్ PWR రియాక్టర్ ఆర్ ప్రెషర్ వెసల్స్. సో మనకి డైమెన్షన్స్ ఆఫ్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ లో మనకి ప్రెషర్ వెసల్ యొక్క డైమెన్షన్స్ రిప్రజెంట్ చేశారండి. సో హైట్ ఆఫ్ ద ప్రెషర్ వెసల్ ఈస్ 50 meters, దట్ ఈస్ 49 feet వరకు మనకి మాక్సిమం ఉంటుందండి. డయామీటర్ ఆఫ్ ద ప్రెషర్ వెసల్ ఈస్ అబౌట్ 5 meters, దట్ ఈస్ 16 feet వరకు ఉంటుందండి. అండ్ ద వాల్ థిక్నెస్ ఆఫ్ ప్రెషర్ వెసల్ ఈస్ 25 centimeters or 10 inches థిక్ స్టీల్ అండి. అండ్ ద కంటామినేట్ మనం యూజ్ చేసుకుంటా ఉన్నాం కదండి. సో కంటామినేట్ మనకు వచ్చేటప్పటికి 1 meter థిక్నెస్ ఆఫ్ కాంక్రీట్ తోటి ఆర్ స్టీల్ లైన్ అనేది యూజ్ చేసుకుంటామండి. సో మనకి కంటామినేట్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ప్రొడ్యూస్ అవుతున్న రేస్ ఆల్ఫా రేస్ ఆర్ బీటా రేస్ అనేది సరౌండింగ్స్ కి వెళ్లకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుందండి. అండ్ కోర్ లోడింగ్ ఈస్ 82 tons ఆఫ్ యురేనియం ఆక్సైడ్. సో కోర్ యురేనియం ఆక్సైడ్ మనం ఎంత యూజ్ చేస్తామంటే 82 tons అనేది యూజ్ చేస్తాం. సో ప్రెషరైజ్ ప్రైమరీలో మనం యూజ్ చేస్తుంది ఎంత అంటే 2250 PSIG ఆర్ 158 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది మనం యూజ్ చేస్తామండి. సో ప్రెషర్ వెజల్స్. సో ఈ డైమెన్షన్స్ ని బేస్ చేసుకొని మనం ప్రెషర్ వెజల్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ చూడండి, అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్. ఓకే, ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ ఆర్ వెరీ స్టేబుల్ అండ్ ఈజియర్ టు ఆపరేట్. సో ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ అనేవి మనకి చాలా స్టేబుల్ గా ఉంటాయండి. అండ్ ఆపరేట్ చేసుకోవడం కూడా PWRs అనేవి చాలా ఈజీగా ఉంటాయండి. PWR reactors are lifelong
lifetime is longer and safer control over power level. సో ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ అనేవి లైఫ్ టైం అనేది చాలా లాంగర్ లైఫ్ టైం వచ్చేటప్పటికి చాలా లాంగర్ ఉంటుందండి. అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేవి మనం ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు అండి. అండ్ సేఫర్ కంట్రోల్ ఓవర్ పవర్ లెవెల్. సో మనకి వచ్చిన అంటే మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎందుకు యూస్ చేసుకుంటామండి, మనకు ఉన్న ఎలక్ట్రిసిటీ కన్నా మనకి మోర్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడం కోసం, ఆర్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ యొక్క సోర్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి ఆల్టర్నేట్ గా మనం న్యూక్లియర్ రియాక్టర్స్ యూస్ చేసుకుంటాం కదండి. సో మనకి న్యూక్లియర్ పవర్ కంట్రోల్ అనేది మాక్సిమం మనం ఇక్కడ అచీవ్ అవుతుందండి. బికాస్ ఆఫ్ పీడబ్ల్యూఆర్ రియాక్టర్స్ యూస్ enriched uranium as fuel, they can use ordinary water as a moderator rather than that of much more expensive heavy water as used in the pressurized heavy water reactors. సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తానండి, ప్రెషరైజర్ వాటర్ రియాక్టర్స్ లో మనం ఎక్కువగా ఎన్రిచ్డ్ యురేనియం ని మనం ఫ్యూయల్ కింద యూస్ చేస్తా ఉన్నాం కదా. సో ఎన్రిచ్డ్ యురేనియం ఆక్సైడ్ అండ్ మిక్చర్ ఆఫ్ పొలాటియం ఆక్సైడ్స్ ని యూస్ చేస్తా ఉన్నాం కదా. సో మనకి దానివల్ల మనకి ఆర్డినరీ వాటర్ యాజ్ మోడరేటర్ యూస్ చేసుకోవచ్చు అండి. అదే మనకి ప్రెషరైజర్ హెవీ వాటర్ రియాక్టర్ ని కన్సిడర్ చేసుకుంటే హెవీ వాటర్ ని మనం మోడరేటర్ కింద యూస్ చేసుకుంటాం. సో హెవీ వాటర్ కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడే H2O2 కన్సిడర్ చేస్తామండి. లైట్ వాటర్ ఆర్ నార్మల్ ఆర్డినరీ వాటర్ కన్సిడర్ చేసుకుంటే H2O ని వాటర్ కింద కన్సిడర్ చేసుకుంటాం, వాటర్ పార్టికల్స్ ని కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్, PWR turbine cycle loop is separate from the primary loop, so the water in the secondary loop is not contaminated by the radioactive materials. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తానంటే ప్రెషరైజర్ వాటర్ రియాక్టర్ టర్బైన్ సైక్లిక్ లూప్ లో మనకి ప్రైమరీ లూప్ లోనే మనకి న్యూక్లియర్ వేస్ట్ అనేది, దట్ ఈస్ రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది వస్తుందండి. సో రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది సెకండరీ లూప్ కి కనెక్ట్ చేసుకోకుండా మనం ఆ రేడియో యాక్టివ్ వేస్ట్ ని ప్రైమరీ ప్రెషరైజర్ వెజల్ నుంచి ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటామండి. సో అదొక అడ్వాంటేజ్ ఉంది. అంటే రెండు లూప్స్ కంబైన్ గా ఉన్నా కూడా మనకి వేస్ట్ అనేది ఇక్కడ మిక్స్ అవ్వదు. ఓన్లీ మనకి రియాక్టర్స్ అండ్ వాటర్ ఒకటే మనకి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుందండి. వాటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ రియాక్టర్ ఈజ్ చీప్ అండ్ ఈజీలీ అవైలబుల్. సో ఇక్కడ మనం వాటర్ ని మనం రియాక్టర్ కింద యూజ్ చేస్తున్నాం కదండి. సో వాటర్ అనేది మనకి మోస్ట్ అబౌండెంట్ సోర్స్ ఆఫ్ అవైలబుల్ ఇన్ ద ఎర్త్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ చీప్ అండ్ ఈజీలీ అవైలబుల్ అండి. స్మాల్ నెంబర్ ఆఫ్ కంట్రోల్ రాడ్స్ ఆర్ రిక్వైర్డ్. సో ఇక్కడ మనం వాటర్ ని యూజ్ చేసుకోవడం వల్ల హీట్ అనేది ఫాస్ట్ గా ఎక్స్చేంజ్ అవుతుందండి. సో దానివల్ల మనకి కంట్రోల్ రాడ్స్ అనేది స్మాల్ నెంబర్ లోనే మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్, కమింగ్ టు డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్. ఓకే, requires high strength piping and a heavy pressure vessel and hence increases construction cost. సో ఇక్కడ మనకి హై స్ట్రెంత్ పైపింగ్ అనేది అండ్ పైపింగ్ వచ్చేటప్పటికి హై స్ట్రెంత్ తోటి, ప్రెషర్ వెసల్ వచ్చేటప్పటికి హెవీ ప్రెషర్ వెసల్ ని యూస్ చేసుకోవడం వల్ల మనకి కాస్ట్ ఆఫ్ PWR అనేది చాలా హైగా ఉంటుందండి. అంటే మచ్ ఇనిషియల్ కాస్ట్ అనేది మనం పెట్టాలి. మోస్ట్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ కెనాట్ బి refueled while operating. This decreases the availability of the reactor. It has to go offline for relatively long periods of time. సో మనకి మోస్ట్ గా ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ అనేవి మనం అగైన్ అండ్ అగైన్ రీఫ్యూయల్ చేసుకొని ఆపరేట్ చేసుకోలేమండి. సో దానివల్ల మనకి అవైలబిలిటీ ఆఫ్ రియాక్టర్స్ అనేవి రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో దానివల్ల మనకి రియాక్టర్ అనేది ఆఫ్ లోకి వెళ్ళిపోయి లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అనేది మనకి యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. The high temperature water coolant with boric acid dissolved in it is corrosive to కార్బన్ మెటల్. సో ఇక్కడ మనకి వాటర్ అనేది హై టెంపరేచర్ కూలెంట్ కింద యూజ్ చేసుకుంటాం కదండి. సో కూలెంట్ లో హై టెంపరేచర్ వాటర్ యూజ్ చేస్తాం. సో హై టెంపరేచర్ వాటర్ అనేది బోరిక్ యాసిడ్ తో మనకి డిజాల్వ్ అయితే మనకి కరోసివ్ ఆఫ్ కార్బన్ స్టీల్ అనేది, అంటే మనకి కంటామినేట్ కింద యూజ్ చేసుకుంటా ఉన్నాం కదండి స్టీల్. సో స్టీల్ అనేది మనకి ఇక్కడ కరోడ్ అవుతుందండి. Natural uranium is only 0.7%, uranium-235, the isotope necessary to the thermal reactors. This make it necessary to enrich the uranium fuel, which increases the cost of the fuel production. So మనం ఫ్యూయల్ యూజ్ చేస్తుంది ఇక్కడ న్యాచురల్ యురేనియం అనుకున్నాం కదండి. సో న్యాచురల్ యురేనియం లో మన uranium-235 ఐసోటోప్ లో ఓన్లీ 0.7% ఆఫ్ న్యాచురల్ యురేనియం మాత్రమే అవైలబుల్ అవుతుందండి. సో ఈ ఐసోటోప్స్ ని థర్మల్ రియాక్టర్స్ లో యూజ్ చేసుకోవడం వల్ల మనకి కాస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. అంటే లెస్ % ఆఫ్ న్యాచురల్ యురేనియం అవైలబుల్ అవుతుంది కాబట్టి కాస్ట్ ఆఫ్ ద ఫ్యూయల్ ప్రొడక్షన్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుందండి. ఇఫ్ హెవీ వాటర్ ఈజ్ యూజ్డ్, ఇట్ ఈస్ పాసిబుల్ టు ఆపరేట్ ద రియాక్టర్ విత్ న్యాచురల్ యురేనియం, బట్ ద ప్రొడక్షన్ ఆఫ్ హెవీ వాటర్ రిక్వైర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ హెన్స్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. మన ఇక్కడ హెవీ వాటర్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం కదండి రియాక్టర్ ని ఆపరేట్ చేసుకోవడం కోసం. ఓకే,
సో రియాక్టర్ ని ఆపరేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఫ్యూయల్ అనేది హీట్ అవ్వాలి కదండి. సో ఫ్యూయల్ న్యాచురల్ యురేనియం అనేది యురేనియం 235 లో హీట్ అవ్వడానికి హెవీ వాటర్ యూస్ చేస్తాం. సో హెవీ వాటర్ అనేది H2O2 అనేది కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందంటే వెన్ కంపేర్ టు నార్మల్ వాటర్. సో నార్మల్ వాటర్ కి మనకి కెమికల్ ఫామ్ లో H2O అండ్ హెవీ వాటర్ కి H2O2 అనుకున్నాం కదండి. సో దానివల్ల మనకి H2O2 రావాలి అంటే మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి కావాలండి. అగైన్ ఆక్సిజన్ తోటి కంబైన్ అవ్వాలంటే. సో అగైన్ మనకి ప్రొడక్షన్ ఆఫ్ హెవీ వాటర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఓకే, సో ఇదొక డిసడ్వాంటేజ్ అండి. Because water acts as a neutron moderator, it is not possible to build a fast neutron reactor with a PWR design. సో ఇక్కడ మనం వాటర్ ని యూజ్ చేసుకుంటాం కదండి మోడరేటర్ కింద కూడా. సో దాని వల్ల ఏమవుతుందంటే ఫాస్ట్ న్యూట్రాన్స్ అనేవి మనకి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వండి పీడబ్ల్యూఆర్ లో. అంటే మన పేరెంట్ న్యూట్రాన్ అనేది 3 డాటర్ న్యూక్లియన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకున్నాం కదా. సో వాటర్ ని యూజ్ చేసుకోవడం వల్ల మనకి టెంపరేచర్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో దానివల్ల మనకి ఫాస్ట్ న్యూట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వదండి డిజైన్ చేసుకునేటప్పుడు. A reduced moderation water reactor may, however, achieve a breeding ratio greater than that of unity, though this reactor design has a disadvantages of its own. సో ఇక్కడ మనకి మోడరేటర్ వాటర్ రియాక్టర్ అనేది మనం రెడ్యూస్ చేసుకోవడం వల్ల మనకి బ్రీడింగ్ రేషియో వచ్చేటప్పటికి 1 కన్నా ఎక్కువగా వస్తుందండి. సో ఇదొక మెయిన్ డిసడ్వాంటేజ్ అండి. ఎప్పుడు బ్రీడింగ్ రేషియో అనేది లెస్ దాన్ 1 అనేది ఉండాలండి. గ్రేటర్ దాన్ 1 వస్తే మనకి డిజైన్ అనేది రియాక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్ అవుతుంది. సో దానివల్ల అన్కంట్రోలబుల్ చైన్ రియాక్షన్స్ అనేవి అక్కర్ అవుతుందండి. సో దీస్ ఆర్ ద వేరియస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్. నెక్స్ట్ టైప్ ఆఫ్ రియాక్టర్ ఈస్ బాయిలింగ్ వాటర్ రియాక్టర్ అండి. So this is a schematic diagram of boiling water reactor andi. The water is circulated through the reactor which it converts to water steam mixture. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తేనండి దిస్ ఈస్ ద రియాక్టర్ కోర్ అండి. సో రియాక్టర్ కోర్ నుంచి ఫస్ట్ మనకి వాటర్ మిక్చర్ విత్ స్టీమ్ అంటే వాటర్ ప్లస్ స్టీమ్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుందండి. ఓకే, సో ఇక్కడ మనకి లిక్విడ్ ప్లస్ వేపర్ మిక్చర్ అనేది ఉంటుందండి. సో లిక్విడ్ ప్లస్ వేపర్ మిక్చర్ ని మనం స్టీమ్ సెపరేటర్ కింద సెండ్ చేస్తామండి. The steam it gets collected above the steam separator. సో ఇక్కడ మనకి స్టీమ్ సెపరేటర్ లో వాటర్ అనేది డౌన్ లో సెటిల్ అవుతుందండి. దాని యొక్క వెయిట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల స్టీమ్ యొక్క వెయిట్ అనేది లెస్ గా ఉండడం వల్ల డెన్సిటీ ఆఫ్ ద పార్టికల్స్ మనకి అది అప్వర్డ్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్టీమ్ సెపరేటర్ లో మనకి స్టీమ్ అనేది సెపరేట్ చేస్తామండి. దిస్ స్టీమ్ ఈస్ ఎక్స్పాండెడ్ ఇన్ ద టర్బైన్ విచ్ ఇన్ టర్న్స్ ద టర్బైన్ షాఫ్ట్. సో ఇక్కడ మనం కలెక్ట్ చేసుకునే స్టీమ్ సెపరేటర్ అనేది మనం ఇంకా హీట్ చేయడం వల్ల సాచురేటెడ్ స్ట్రీమ్ కింద కన్వర్ట్ అవుతుందండి. ఈ సాచురేటెడ్ స్ట్రీమ్ లో మనకి టర్బైన్స్ లో ఎక్స్పాండ్ అయ్యి షాఫ్ట్ నుంచి మనకి వర్క్ అనేది జరుగుతుందండి. వన్ షాఫ్ట్ రొటేట్ అవుతుందా మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుందండి. ద టర్బైన్ ద ఎక్స్పాండెడ్ స్టీమ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద టర్బైన్ ఈస్ కండెన్స్డ్ అండ్ ఇట్ ఈస్ పంప్డ్ బ్యాక్ టు ద ఫీడ్ వాటర్ యాజ్ ఏ ఫీడ్ వాటర్ బై ద ఫీడ్ వాటర్ పంప్ ఇన్ టు ద రియాక్టర్ కోర్. సో మనకి ఇక్కడ ఎక్స్పాండ్ అయిన టర్బైన్ వచ్చేటప్పటికి మనకి టర్బైన్స్ నుంచి ఎక్స్పాండ్ అయిన వాటర్ స్టీమ్ అనేది మనకి ఎగ్జాస్ట్ స్ట్రీమ్ అనేది కండెన్సర్ కి పాస్ చేసుకుంటామండి. సో కండెన్సర్ లో ఏమవుతుందండి మనకి నార్మల్ కూలింగ్ వాటర్ అండ్ స్టీమ్ మధ్య హీట్ అనేది ఎక్స్చేంజ్ అయ్యి స్టీమ్ అనేది వాటర్ కింద కన్వర్ట్ అవుతుందండి. అండ్ కూలింగ్ వాటర్ అనేది మనకి హెవీ వాటర్ అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందండి. సో ఇంక్రీజ్ అయిన టెంపరేచర్ ని మనం కూలింగ్ టవర్స్ కి పాస్ చేసుకొని దాని యొక్క కూలింగ్ వాటర్ యొక్క టెంపరేచర్ రెడ్యూస్ చేసుకొని అగైన్ మనకి రీసైకిల్ చేసుకుంటామండి కండెన్సర్ లో. సో ఇట్ ఈస్ ఏ కంటిన్యూషన్ ప్రాసెస్ అండి. ఓకే, సో కండెన్సర్ నుంచి మనకి కూల్ అయిన కండెన్సేట్ వస్తుంది కదండి. సో కండెన్సేట్ అనేది మనకి ఫీడ్ వాటర్ కింద పాస్ చేసుకోవడం కోసం అగైన్ మనం ఎక్స్టర్నల్ సోర్స్ ఫీడ్ వాటర్ పంప్ అనేది యూజ్ చేస్తామండి. అగైన్ ఇక్కడ స్టీమ్ సెపరేటర్ లో మనకి వాటర్ అనేది మనకి ఉంటుంది కదండి. సో ఈ వాటర్ ని మనం అగైన్ రీసర్క్యులేట్ చేసుకుంటాం. సో ఫీడ్ వాటర్ ఫ్రమ్ ద కండెన్సర్ అండ్ కూల్ డౌన్ స్టీమ్ సెపరేటర్ నుంచి వచ్చిన వాటర్ అనేది అగైన్ మనకి ఫీడ్ వాటర్ కింద రియాక్టర్ కోర్స్ కి సెండ్ చేస్తామండి. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూషన్ చైన్ రియాక్షన్ అండి. ఆల్సో ద డౌన్ కమింగ్స్ రీసర్క్యులేషన్ వాటర్ ఫ్రమ్ ద స్టీమ్ ఈస్ సెపరేటెడ్ బ్యాక్ టు ద రియాక్టర్ కోర్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. సో స్టీమ్ సెపరేటర్ నుంచి వాటర్ అనేది అగైన్ మనకి కలెక్ట్ చేసుకొని మనకి ఫీడ్ వాటర్ రియాక్టర్ కోర్ కి అగైన్ మనం ఫీడ్ వాటర్ కింద సెండ్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ బాయిలింగ్ వాటర్ రియాక్టర్ అండి. సో చూడండి మనకి రియాక్టర్ కోర్ లో మనకి వాటర్ అనేది ఫోర్స్డ్ పంప్ ని యూజ్ చేసుకొని పాస్ చేసుకుంటాం కదండి. సో మనకి ఫ్యూయల్ యూజ్ చేసుకొని మనకి లిక్విడ్ ప్లస్ వాటర్ మిక్చర్ వస్తుందండి. సో లిక్విడ్ ప్లస్ వాటర్ మిక్చర్ అనేది మనకి ఇక్కడ స్టీమ్ సెపరేటర్ లో మనకి సపరేట్ అవుతుందండి. సో స్టీమ్ సెపరేటర్ లో సపరేట్ అయ్యి స్టీమ్ ఓన్లీ మనకి టర్బైన్ కి పాస్ అవుతుందండి. సో టర్బైన్ లో మనకి ఎక్స్పాండ్ అయ్యి వర్క్ అనేది జరుగుతుంది. సో షాఫ్ట్ ని బేస్ చేసుకుని షాఫ్ట్ రన్ అవుతుంటే మనకి
మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయండి జనరేటర్లో. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో దీని ఇక్కడ మనకి పవర్ హౌస్ లో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటాం. అగైన్ టర్బైన్స్ ఎక్స్పాండ్ అయిన తర్వాత కొంత స్టీమ్ అనేది ఉంటుంది కదండి. సో స్టీమ్ అనేది మనకి కండెన్సర్ కి పాస్ చేసుకుంటామండి. సో కూలింగ్ వాటర్ ని సెండ్ చేసుకొని స్టీమ్ అనేది ఇక్కడ ఫేజ్ అనేది హీట్ ఎక్స్చేంజ్ అవడం వల్ల లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. అగైన్ మనకి ఈ లిక్విడ్ వాటర్ ని మనకి ఫీడ్ పంప్ ని యూస్ చేసుకొని రియాక్టర్ కోర్ కి మనకి అగైన్ ఇనిషియల్ వాటర్ కింద ఆర్ ఫీడ్ వాటర్ కింద సెండ్ చేస్తామండి. అగైన్ ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకి స్టీమ్ సెపరేటర్ లో మనకి స్టీమ్ మాత్రమే మనకి ఎక్స్పాండ్ టర్బైన్స్ కి వెళ్తుంది అనుకున్నాం కదండి, వాల్వ్ ని యూజ్ చేసుకొని. రిమైనింగ్ వాటర్ ఉంటుంది కదండి. సో లిక్విడ్ ప్లస్ వేపర్ మిక్చర్ లో స్టీమ్ ని లిక్విడ్ ప్లస్ స్టీమ్ మిక్చర్ లో స్టీమ్ ని సెండ్ చేసుకుంటాం. వాటర్ ఉంటుంది కదండి. సో అగైన్ ఇక్కడ స్టీమ్ బైపాస్ ని యూజ్ చేసుకొని అగైన్ కండెన్సర్ కి వెళ్తుందండి. సో దీనివల్ల మనకి స్టీమ్ అనేది రీసైకిల్ అవుతూ ఉంటుందండి. వాటర్ కింద కన్వర్ట్ అయ్యి అగైన్ ప్రొసీజర్ అనేది రీసైకిల్ అవుతుంది. నెక్స్ట్ బాయిలింగ్ వాటర్ రియాక్టర్ కి స్కిమాటిక్ డయాగ్రామ్ ఇచ్చారండి. సో రియాక్టర్ కోర్, సో దిస్ ఇస్ ద కంటామినేటెడ్ స్ట్రక్చర్ కింద మనం యూజ్ చేసుకుంటా ఉన్నాం కదా, కాంక్రీట్ యూజ్ చేస్తా ఉన్నాం కదండి. సో కంట్రోల్ రాడ్స్ ని ఇమ్మర్స్ చేయడం వల్ల మనకి రియాక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది. అవుట్ అయితే రియాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. కంప్లీట్ గా ఇమ్మర్స్ చేస్తే మనకి షట్ డౌన్ అవుతుంది. సో మనకి స్టీమ్ ప్లస్ వాటర్ వస్తుంది కదండి. సో స్టీమ్ ప్లస్ వాటర్ లో మనం ఓన్లీ స్టీమ్ అంటే బ్లూ కలర్ లో ఉంది చూసారు, లైట్ బ్లూ కలర్, ఓన్లీ స్టీమ్ ని టర్బైన్ కి పాస్ చేస్తాం. టర్బైన్స్ లో ఎక్స్పాండ్ అయ్యి మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల జనరేటర్ లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యి ఎలక్ట్రిసిటీని గ్రిడ్ లైన్స్ ద్వారా మనకి హౌస్ హోల్డ్ పర్పస్ కి యూజ్ చేస్తామండి. అగైన్ టర్బైన్స్ నుంచి మనకి స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది కదండి. ఆ స్టీమ్ ని అగైన్ మనకి కండెన్స్ చేసుకుంటామండి. సో ఈ బ్లూ కలర్ ఉంది కదండి, సో కండెన్సర్ లో కండెన్స్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ కండెన్సర్ లో కండెన్స్ చేస్తే స్టీమ్ అనేది ఫేజ్ చేంజ్ అయ్యి లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుందండి. సో అగైన్ ఈ లిక్విడ్ ని మనకి రియాక్టర్ కోర్ కి ఫీడ్ వాటర్ కింద సెండ్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ పంప్ అనేది యూజ్ చేసుకుంటామండి. సో ఇలా కంటిన్యూషన్ ప్రొసీజర్ అండి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండి. బాయిలింగ్ ఫీడ్ వాటర్ రియాక్టర్ అండి. ఇన్ ఏ బాయిలింగ్ వాటర్ రియాక్టర్ లైట్ వాటర్ ప్లేస్ ఏ రోల్ ఆఫ్ మోడరేటర్ అండ్ కూలెంట్ యాజ్ వెల్. సో ఇక్కడ మనకి బాయిలింగ్ వాటర్ రియాక్టర్ లో మనకి లైట్ వాటర్ H2O అనేది మనకి మోడరేటర్ అండ్ కూలెంట్ కింద యాక్ట్ అవుతుందండి. పార్ట్ ఆఫ్ ద బాయిలింగ్ వాటర్ బాయిల్స్ అవే ఇన్ ద రియాక్టర్ ప్రెషర్ వెసల్ అండ్ దస్ ఏ మిక్చర్ ఆఫ్ ద వాటర్ అండ్ స్టీమ్ లీవ్స్ ద రియాక్టర్ కోర్. సో ఇక్కడ మనకి వాటర్ అనేది బాయిల్ అవుతుంటే రియాక్టర్ కోర్ ప్రెషర్ వెసల్ నుంచి మనకి మిక్చర్ ఆఫ్ వాటర్ ప్లస్ స్టీమ్ అనేది రియాక్టర్ కోర్ నుంచి మనకి అవుట్పుట్ కింద వస్తుందండి. సో ద జనరేటెడ్ స్టీమ్ డైరెక్ట్లీ గోస్ టు ద టర్బైన్, దేర్ఫోర్ స్టీమ్ అండ్ ద మాయిశ్చర్ మస్ట్ బి సెపరేటెడ్. సో మనకి జనరేటర్ నుంచి డైరెక్ట్ గా మనకి టర్బైన్స్ కి వెళ్తుంది కదండి. సో టర్బైన్స్ లో మనకి స్టీమ్ ప్లస్ మాయిశ్చర్ మిక్చర్ అనేది సపరేట్ అవుతుందండి. సో వాటర్ అనేది డ్రాప్ అవుతుందండి. స్టీమ్ అనేది మనకి టర్బైన్స్ బ్లేడ్స్ నుంచి మనకి ఎక్స్పాండ్ అవుతుందండి. స్టీమ్ లీవింగ్ ద టర్బైన్ ఈస్ కండెన్స్డ్ ఇన్ ద కండెన్సర్ అండ్ దెన్ ఫీడ్బ్యాక్ టు ద రియాక్టర్ ఆఫ్టర్ ప్రీహీటింగ్. సో మనకి టర్బైన్స్ నుంచి వచ్చిన స్టీమ్ ని మనం అగైన్ కండెన్సర్ యూస్ చేసుకొని కండెన్స్ చేసుకొని అగైన్ ఫీడ్ వాటర్ కింద మనకి రియాక్టర్ కి ప్రీ హీటింగ్ కి ముందే సెండ్ చేస్తామండి. ఓకే, వాటర్ దట్ కెన్ నాట్ బి ఎవాపరేటెడ్ ఇన్ ద రియాక్టర్ వెసల్ అక్యుములేట్స్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద వెసల్ అండ్ మిక్సెస్ విత్ ద పంప్డ్ బ్యాక్ ఫీడ్ వాటర్. సో ఇక్కడ వాటర్ అనేది ఏ వాటర్ అయితే రియాక్టర్ వెజల్ ని యూజ్ చేసుకొని మనకి ఎవాపరేట్ అవ్వదు, సో అది బాటమ్ ఆఫ్ ద వెజల్ కింద కలెక్ట్ అయ్యి అండ్ ఇట్ మిక్సెస్ బ్యాక్ అండ్ సెంట్ ఇన్ టు ద ఫీడ్ వాటర్ కి అగైన్ సెండ్ చేస్తుందండి బ్యాక్ ప్రొసీజర్ లో. సో నెక్స్ట్ ద PWR uses demineralized water as a coolant and neutron as a moderator. సో ఇక్కడ బాయిలింగ్ వాటర్ రియాక్టర్ లో మనకి డీమినరైజ్డ్ వాటర్ అంటే లైట్ వాటర్ H2O ని కూలెంట్ కింద యూజ్ చేస్తామండి అండ్ న్యూట్రాన్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ మోడరేటర్ అండి. Heat is produced by the nuclear fission in the reactor core and this causes the cooling water to boil producing steam. సో మనకి ఇక్కడ ఎక్కడైతే మనకి హీట్ అనేది న్యూక్లియర్ ఫ్యూజన్ ఆఫ్ రియాక్టర్ కోర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందో దానివల్ల మనకి కూలింగ్ వాటర్ అనేది మనకి బాయిల్ అవుతుందండి. సో దానివల్ల మనకి స్టీమ్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ద స్టీమ్ ఈస్ డైరెక్ట్లీ యూజ్డ్ టు డ్రైవ్ ఏ టర్బైన్ ఆఫ్టర్ విచ్ ఇట్ ఈస్ కూల్డ్ ఇన్ ద కండెన్సర్ అండ్ కన్వర్టెడ్ బ్యాక్ టు ద లిక్విడ్ వాటర్. సో మన స్టీమ్ అనేది ఇక్కడ డైరెక్ట్ గా టర్బైన్స్ లో ఎక్స్పాండ్ అవుతుంది కదండి. సో దాన్ని ఎక్స్పాండ్ అయిన తర్వాత మనకు వర్క్ జరిగిన తర్వాత కొంత స్టీమ్ ని మనం కండెన్సర్ కి పాస్ చేసుకొని కూలింగ్ వాటర్ కింద యూజ్ చేసుకుంటాం కదండి. అగైన్ ఆ కూలింగ్ వాటర్ ని రియాక్టర్ లోకి సెండ్ చేసుకుంటామండి. దిస్ వాటర్ ఈస్ దెన్ రిటర్న్ టు ద రియాక్టర్ కోర్ కంప్లీటింగ్ ద లూప్. సో ఇలా లూప్ అనేది కంటిన్యూషన్ ప్రొసీజర్ అండి. ద కూలింగ్ వాటర్ ఈస్ మెయింటైన్ ఎట్ అబౌవ్ 75 atmosphere. సో కూలింగ్ వాటర్ యొక్క టెంపరేచర్ అబౌవ్ atmospheric pressure, that is 75 atmospheric pressure ఉంటుందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మెగాపాస్కల్ 7.6 మెగాపాస్కల్స్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ PSI 1000 to 1100 PSI అండి. సో దట్ ఇట్ బాయిల్స్ ఇన్ ద కోర్ at about 285 degrees centigrade.
సో మన కోర్ యొక్క బాయిలింగ్ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 285 డిగ్రీ సెంటీగ్రేడ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారెన్ హీట్ 550 డిగ్రీ ఫారెన్ హీట్ అండి. If comparison, there is no significant boiling allowed in the PWR because of heavy water, high pressure maintained in the primary loop, approximately 158 atmosphere. Okay, so మనకి ప్రెషరైజర్ బాయిలింగ్ వాటర్ లో మనకి బాయిలింగ్ అనేది మనకి కరెక్ట్ గా ఉంటుందండి. సో హై ప్రెషర్ ని మెయింటైన్ చేసుకుంటామండి ప్రైమరీ లూప్ లో. సో ఎంత ప్రెషర్ మెయింటైన్ చేస్తామంటే 158 అట్మాస్ఫియర్స్ అండి, ఆర్ 16 మెగా పాస్కల్స్ ఆర్ 2300 పిఎస్ఐ అనేది మెయింటైన్ చేస్తామండి. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ కాంపోనెంట్స్ అండి. అబ్జర్వ్ చేస్తాం బాయిలింగ్ వాటర్ రియాక్టర్ లో రియాక్టర్ ప్రెషర్ వెసల్. ఓకే, దీస్ ఆర్ ద ఫ్యూయల్ రాడ్స్, కంట్రోల్ రాడ్స్. ఓకే, సర్క్యులేటింగ్ వాటర్ పంప్. ఓకే, ఫ్రెష్ వాటర్. సో ఫ్రెష్ వాటర్ ని సెండ్ చేసుకుంటాం, ఫ్రెష్ స్టీమ్ అండి. సో స్టీమ్ ని అగైన్ మనకి సెండ్ చేసుకుంటాం కదండి. సో దిస్ ఇస్ ద కంటిన్యూషన్ ప్రొసీజర్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ బాయిలింగ్ వాటర్ రియాక్టర్ అండి. ద రియాక్టర్ వెసల్ ఆర్ అసోసియేటెడ్ కాంపోనెంట్స్ ఆపరేట్స్ ఎట్ ఏ స్టెబిలిటీ లోయర్ ప్రెషర్ కంపేర్ టు ద పీడబ్ల్యూఆర్. సో మనకి ఇక్కడ రియాక్టర్ వెసల్ లో కాంపోనెంట్స్ ఆపరేట్ చేసుకోవడం కోసం చాలా ప్రెషర్ అనేది లో ప్రెషర్ మెయింటైన్ చేస్తాం. అదే మనకి పీడబ్ల్యూఆర్ తీసుకుంటే ఇక్కడ మనకి 2 టర్బైన్స్ యూస్ చేస్తామండి. బాయిలింగ్ వాటర్ రియాక్టర్ లో ఓన్లీ 1 టర్బైన్ యూస్ చేస్తామండి. So pressure vessel is subjected to significant less irradiation compared to the PWR, and so it does not become as brittle with age. సో మనకి ఇక్కడ ప్రెషరైజర్ వెసల్ లో మనకి లెస్ రేడియేషన్స్ అనేది పీడబ్ల్యూఆర్ తో కంపేర్ చేసుకుంటే లెస్ గా ఉంటుందండి. సో దానివల్ల దాని యొక్క ఏజ్ అనేది మనకి ఇంకా ఎక్స్టెండ్ అవుతుందండి. ఆపరేట్స్ ఎట్ ఏ లోయర్ న్యూక్లియర్ ఫ్యూయల్ టెంపరేచర్. ఫ్యూయల్ కాంపోనెంట్స్ డ్యూ టు నో స్టీమ్ జనరేటర్స్ అండ్ నో ప్రెషరైజర్ వెసల్. సో ఇక్కడ మనకి లెస్ కాంపోనెంట్స్ ఉంటాయండి. సో స్టీమ్ జనరేటర్ అండ్ ప్రెషరైజర్ వెసల్స్ అనేవి యూజ్ చేయమండి. సో అదే మనకి పీడబ్ల్యూఆర్ లో కాంపోనెంట్స్ అనేవి మోర్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయండి. లోయర్ రిస్క్ ఆఫ్ ఏ రప్చరింగ్ కాజెస్ లాస్ ఆఫ్ కూలెంట్ కంపేర్ టు ద పీడబ్ల్యూఆర్. సో మనకి ప్రాబిలిటీ ఆఫ్ రప్చర్ అవ్వడానికి లాసెస్ ఆఫ్ కూలెంట్ అనేది పీడబ్ల్యూఆర్ తో కంపేర్ చేసుకుంటే చాలా లెస్ ఉంటుందండి. కెన్ ఆపరేట్ ఎట్ ఎ లోయర్ కోర్ at lower density levels using the natural circulation without forced flow. సో మనకి ఇక్కడ ఆపరేట్ చేసుకునే కోర్ అనేది లెస్సర్ డెన్సిటీలో ఉండడం వల్ల మనకి న్యాచురల్ గానే వాటర్ అనేది సర్క్యులేట్ అవుతుందండి. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యూజ్ చేయం, అంటే ఫ్యాన్స్ ఆఫ్ బ్లోయర్స్ అనేవి యూజ్ చేయమండి. ఏ BWR may be designed to operate using only natural circulation so that it can recirculate pumps are eliminated entirely. సో మనకి ఇక్కడ BWR లో మనం డిజైన్ చేసుకునేటప్పుడు ఓన్లీ న్యాచురల్ సర్క్యులేషన్ కి మాత్రమే యూజ్ చేసుకుంటామండి. పంప్స్ ని మనం ఇక్కడ ఎలిమినేట్ చేసుకుంటున్నాం, దానివల్ల అడ్వాంటేజ్ అండి. BWR are overrepresented in imports if the importing nation does not have a nuclear navy. సో మనకి ఇక్కడ బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్ అనేవి మనకి ఓవర్ ప్రెసెంటెడ్ ఇంపోర్ట్స్ వల్ల మనకి న్యూక్లియర్ నావీ అనేది మనకి ఇక్కడ జరగదండి. సో దీస్ ఆర్ ద వేరియస్ అడ్వాంటేజెస్ అండి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్ కి వచ్చేటప్పటికండి, రిక్వైర్స్ మోర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద రియాక్టర్ కోర్. సో రియాక్టర్ కోర్ లో ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మోర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూజ్ చేస్తామండి. మచ్ లార్జ్ ప్రెషర్ వెసల్ దాన్ ఏ పీడబ్ల్యూఆర్ ఫర్ ద సేమ్ పవర్. సో ఇక్కడ మనకి ప్రెషర్ వెసల్ అనేది పీడబ్ల్యూఆర్ తో కంపేర్ చేసుకుంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ పీడబ్ల్యూఆర్ అనేది మనం యూజ్ చేసుకుంటాం, ప్రెషర్ వెసల్ అనేది యూజ్ చేసుకుంటామండి. సో అదొక డిసడ్వాంటేజ్ అండి. అదే పీడబ్ల్యూఆర్ తో కంపేర్ చేసుకుంటే మనకి సెపరేట్ గా స్టీమ్ జనరేటర్స్ అండ్ ప్రెషరైజర్ వెసల్స్ ఉంటాయి కాబట్టి అదే అడ్వాంటేజ్ అండి. దిస్ మీన్స్ దట్ షీల్డింగ్ అండ్ యాక్సెస్ కంట్రోల్ అరౌండ్ ద స్టీమ్ టర్బైన్ ఆర్ రిక్వైర్డ్ డ్యూరింగ్ నార్మల్ ఆపరేషన్స్ డ్యూ టు ద రేడియేషన్ లెవెల్స్ arising from the steam entering directly from the reactor core. సో దానివల్ల మనకి షీల్డింగ్స్ అక్రాస్ ద కంట్రోల్ రాడ్స్ ఆఫ్ స్టీమ్ టర్బైన్స్ వల్ల మనకి నార్మల్ ఆపరేషన్స్ అనేవి రేడియేషన్ లెవెల్స్ ని మనకి ఇంక్రీజ్ చేస్తుందండి. సో మనకి రేడియేషన్స్ ఇంక్రీజ్ చేస్తుంది అంటే దానివల్ల మనకి ఏమవుతుంది, హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దానివల్ల స్టీమ్ అనేది డైరెక్ట్ గా మనకి రియాక్టర్ కోర్ లోనే మనకి ప్రొడ్యూస్ అవుతుందండి. ఓకే, సో బాయిలింగ్ వాటర్ లో మనకి ఏమవుతుందంటే స్టీమ్ ప్లస్ వాటర్ ని మనం యూజ్ చేసుకుంటాం, కానీ ఇక్కడ రేడియేషన్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల డైరెక్ట్ గానే ప్రెషర్ వెసల్ లోనే వాటర్ అనేది స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుందండి. ఎలాబరేట్ సేఫ్టీ ప్రికాషన్స్ నీడెడ్ విచ్ ఆర్ కాస్ట్లీ. సో ఇక్కడ మనకి సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే తీసుకోవాలో సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి చాలా కాస్ట్ గా ఉంటుందండి. బాయిలింగ్ లిమిట్స్ పవర్ డెన్సిటీ ఓన్లీ 3 to 5% బై మాస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్ పర్ పాస్ త్రూ ద బాయిలర్. సో బాయిలింగ్ లిమిట్స్ అనేది పవర్ డెన్సిటీ తోటి కంపేర్ చేసుకుంటే 3 to 5% ఆఫ్ మాస్ అనేది స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుందండి. బాయిలర్ కి సెండ్ చేసే ముందు ఓన్లీ 3 to 5% ఆఫ్ మాస్ మాత్రమే కన్వర్ట్ అవుతుంది.
సో ఇదొక డిసడ్వాంటేజెస్ అండి. సో డిసడ్వాంటేజెస్ ఏంటండి, మోర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూస్ చేసుకుంటాం. ప్రెషర్ వెసల్ అనేది పీడబ్ల్యూఆర్తో కంపేర్ చేసుకుంటే మచ్ ప్రెషర్ వెసల్ అనేది యూస్ చేసుకోవాలండి. సో మనకి ఇక్కడ రేడియేషన్స్ నుంచి మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మనకి రియాక్టర్ కోర్లోనే డైరెక్ట్గా స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనుకున్నాం. సో మనకి ఇక్కడ ప్రికాషన్స్ అనేవి, సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి మచ్ మోర్ తీసుకోవాలి కాబట్టి ఆ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటుందండి. నెక్స్ట్, బాయిలింగ్ లో మనకి పవర్ డెన్సిటీలో ఓన్లీ 3 to 5% మాత్రమే మాస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుందండి బాయిలర్ లో. సో అదొక డిసడ్వాంటేజ్. సో రిమైనింగ్ పర్సెంట్ అనేది మనకి అగైన్ మనకి వాటర్ కింద యూజ్ అవుతుంది, వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. అగైన్ వాటర్ ని స్టీమ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అండి. సో దిస్ ఈస్ అబౌట్ ద బాయిలింగ్ వాటర్ రియాక్టర్ అండ్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ అండి. మరి డౌట్స్ ఏమైనా ఉన్నాయా?